గుడ్ మార్నింగ్ కిచ్చాస్. ఏంది మళ్ళీ అందరూ ఆఫీస్ పోనీకి రెడీ అయిపోతారా? జాగ్రత్తగా వెళ్ళండి, డ్రైవ్ సేఫ్, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఒకళ్ళు కార్లో వెళ్తే టూ వీలర్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోండి. సో ఏంది కథ మళ్ళీ ఇవాళ ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ పెద్ద పెద్ద స్కోర్లు ఉంటాయంటే కొంచెం కష్టం అని చెప్పాలి. బట్ రెండు టీమ్స్, ఒక టీం అయితే ఓడిపోయి ఈ మ్యాచ్ రావడం జరుగుతుంది. ఇంకొక టీం అయితే గెలిచి కొంచెం బూస్టప్తో అయితే రావడం జరుగుతుంది. ఆ రెండు టీంలే, ఒకటి ఎల్ఎస్జీ, ఇంకొకటి ముంబై ఇండియన్స్. సో ఇవాళ మాత్రం మనం ఎల్ఎస్జీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే చూడబోతాం. ఇక్కడ ఏక్నా క్రికెట్ స్టేడియంలో. ఇంతకుముందే ఇదే స్టేడియంలో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఇంకా మన లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ మ్యాచ్ జరగడం అయితే జరిగింది. సో పిచ్ అంటే లాస్ట్ టైం మాత్రం వీళ్ళకి ఒక రెడ్ సాయిల్ పిచ్ ఇచ్చారు. బట్ ఈసారి మాత్రం ఒక బ్లాక్ సాయిల్ పిచ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఒక వైట్ బౌండరీ వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ టు ద లాస్ట్ మ్యాచ్. సో హై స్కోర్స్కి అయితే రావు. బట్ ఏమవుతుంది, ఎంత యావరేజ్ స్కోర్ అనేది ఒకసారి చూద్దాం. ఈ పిచ్లో ఏంటంటే ఇప్పటి వరకు నాకు తెలిసి లాస్ట్ 6 మ్యాచెస్ ఆఫ్ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తే 5 మ్యాచెస్ వచ్చేసి బ్యాటింగ్ సెకండ్ చేసిన వాళ్ళు గెలిచారు. సో ఆన్ అన్ యావరేజ్గా చూసుకుంటే లైక్ లాస్ట్ 5 or 6 మ్యాచెస్ చూసుకుంటే మనం, సో ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు కంపల్సరీ బౌలింగ్ తీసుకోవడానికి ఇష్టపడతారు. రైట్. యావరేజ్ స్కోర్ ఎంత ఉంటుందంటే ఒక 170 to 175 మధ్యలో ఉంటుంది. ఇక్కడ లోయెస్ట్ ఏదైతే స్కోర్ డిఫెండ్ చేశారో అది 126 రన్స్. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 197 స్కోర్ చేశారు. సో ఒక్కవేళ కనుక బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు టీం 200 కొట్టింది అనుకోండి ఈ పిచ్ మీద, అది ఇక్కడ ఒక రికార్డ్ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది ఉండే. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అది పేసర్స్కి ఇక్కడ మొత్తం 58% ఆఫ్ వికెట్స్ దొరుకుతాయి కనుక స్పిన్నర్స్కి మాత్రం 42 వికెట్సే దొరికాయి. బట్ రేపు మాత్రం స్పిన్నర్స్ మాత్రం చాలా అంటే చాలా క్రూషియల్ అవ్వబోతారు. ఎందుకంటే బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి ఏమవుతుందో అనేది మనం చూడాల్సి వస్తుంది. సో టీమ్ మ్యాచప్స్, ఇంకా టీం మధ్యలో ఎవరెవరు ఉంటారు టీమ్స్లో ఇంకా మ్యాచప్స్ అంటే ఇప్పటివరకు వీళ్ళిద్దరు అంటే ఎల్ఎస్జీ ఇంకా ముంబై ఇండియన్స్ ఒక 6 సార్లు మ్యాచెస్ ఆడితే అందులో ముంబై ఇండియన్స్కి ఒక్కసారి విజయం దక్కింది. ఒక పక్కన లక్నో సూపర్ జైంట్స్కి మాత్రం 5 సార్లు గెలిచారు. సో 5 versus 1. సో ముంబై ఇండియన్స్ దాన్ని పెంచుతుందా లేక లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ మొమెంటమ్ని గెయిన్ చేసుకోవడం అనేది రేపు మనం చూడాల్సి ఉంటాయి. టీమ్స్లో ఏమైనా చేంజెస్ ఉందా అంటే ఎస్, లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ బౌలింగ్కి మాత్రం ఒక క్రూషియల్ అంటే ఒక పాజిటివ్ బూస్టప్ ఏంటంటే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ బౌలర్ ఆకాష్ దీప్ అయితే ఇంజూరీ నుంచి బ్యాక్ ఉన్నాడు. ఇంకొక ప్లేయర్ మాత్రం వాళ్ళ దాంట్లో ఇంకా రాలేదు. ఇంకో పక్కన ముంబై ఇండియన్స్ వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా ఇంజురీ కన్సర్న్లో ఉన్నాడు. ఎన్సీఏకి ఇంకా నో అబ్జెక్షన్ లెటర్ అయితే రాలేదు. సో తన ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాడో, అసలు ఐపీఎల్ ఆడతాడా లేదా అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నాట్ ఓన్లీ ఫర్ ముంబై ఇండియన్ ఫ్యాన్స్ బట్ ఫర్ బుమ్రా ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది తను ఎప్పుడు వస్తాడో ఏందని. సో టీం చూసుకుంటే ఇంకా లక్నో సూపర్ జైంట్స్ నేను చెప్పినట్టు ఇందాక వాళ్ళ ఆకాశ్దీప్ ఒక్కడు రావచ్చు వాళ్ళ దాంట్లో. ఎందుకంటే ఆవిష్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఆవిష్ ఖాన్ ఆర్ ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో మాత్రం ఆకాశ్దీప్ రావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఆవిష్ ఖాన్ ప్లేస్లో రావచ్చు. ఎందుకంటే ఆవిష్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం. ఈ ఒక ఐపీఎల్ ఇప్పటివరకు 7 overs ఏమో బౌలింగ్ ఇస్తే 75 runs ఇచ్చాడు. ఇంకొకటి తను ఎక్కువగా వికెట్స్ కూడా తీయలేదు. సో లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ టీం వచ్చేసి వాళ్ళ 4 foreigner షార్ట్ ప్లేయర్స్ మిచెల్ మార్ష్, మక్రమ్, డేవిడ్ మిల్లర్ ఇంకా నికోలస్ పూరన్. సో బౌలింగ్ మొత్తం ఇండియన్ వాళ్ళ మీదే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. లైక్ ఎవరెవరు శ్రద్ధల్ ఠాకూర్, ఇందాక చెప్పినట్టు ఆవిష్ ఖాన్ ఉంటే ఆవిష్ ఖాన్, లేకపోతే ఆకాశ్దీప్ ఆర్ఎల్స్ ప్రిన్స్ యాదవ్. ముగ్గురులో నుంచి మాత్రం 2 అయితే ఆడతారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకో దిగ్విజయ్ సింగ్ రాతి, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్ ఉంటారు. ఇప్పుడు మొత్తం ఓవరాల్ వాళ్ళ ప్లేయింగ్ 11 or ప్లేయింగ్ 12 ఎలా ఉంటుందంటే ఓపెనర్స్ వచ్చేసి మిచెల్ మార్ష్, ఇంకోరు మక్రమ్, 1 down వచ్చేసి నికోలస్ పూరన్, రిషబ్ పంట్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్విజయ్ సింగ్ రాఠీ, ఇంకోటి శ్రద్ధల్ ఠాకూర్, ఆవిష్ ఖాన్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్దీప్. సో వాళ్ళ ఇంపాక్ట్ సబ్గా అయితే యూజ్ చేసుకుంటారు. ఎల్ఎస్జీ వాళ్ళ ఫ్యాన్స్ ప్లస్ వాళ్ళ ఓనర్ మాత్రం రిషబ్ పంట్ ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేయాలని చాలా అంటే చాలా అనుకుంటారు. ఎందుకంటే 27 కోట్లు పెట్టి హై ప్రైస్ ట్యాగ్ ఉన్న ప్లేయర్ కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాన్, ఎస్పెషల్లీ వాళ్ళ ఓనర్
అయితే కంపల్సరీ అనుకుంటాడు. ఒక పక్కన ముంబై ఇండియన్స్ వాళ్ళ దాంట్లో ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయంటే ఇంజురీ కన్సర్న్స్ ఇంతకుముందు చెప్పినట్టే బూమ్రా అయితే లేడు కాబట్టి అది. సో వాళ్ళ టీంలో ఏమన్నా చేంజెస్ చేస్తారంటే నాకు అనిపిస్తుంది ఒక్కటి విఘ్నేశ్వర్ పుత్ర సత్యనారాయణ రాజు వీళ్ళిద్దరు మొదలైన. బట్ ముంబై ఇండియన్స్కి ఏమన్నా ఒక ఇష్యూ ఉందంటే వాళ్ళ పెద్ద 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 ఇష్యూ ఎవరంటే ముంబై కా రాజా అనేబడే రోహిత్ శర్మ. తను బ్యాట్కి ఇంకా ముంబై ఇండియన్స్కి ఈ ఒక్క ఐపీఎల్లో ఇంకా తను పదును పెట్టలేదు. సో తన బ్యాట్కి మాత్రం పని చెప్పాల్సిన టైం అయితే వచ్చిందని చెప్పాలి. సో వాళ్ళ ప్లేయింగ్ ఎలా అంటే రోహిత్ శర్మ ఉంటే ఇంపాక్ట్ సబ్గా ఉండొచ్చు. సో రోహిత్ శర్మని నేను ప్లేయింగ్ మొత్తం లైక్ ఎవరి ఇంపాక్ట్ సబ్ అంటే వాళ్ళ ప్లేయింగ్ 12 ఇలా ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం వాళ్ళ ప్లేయింగ్ 11 or 12 చెప్పే ముందర ఒక్క విషయం నేను ఏం చెప్పాలనుకుంటే ముంబై ఇండియన్స్ వాళ్ళ స్కాటింగ్ టీం వచ్చిన ప్రతి మా వీడియోలో చెప్పేది ఈ టీంలో కూడా చెప్పిన వాళ్ళ స్కాటింగ్ టీం అయితే అద్భుతం అని చెప్పాలి. సో వాళ్ళు రేపు కొత్త వాళ్ళని ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా అంటే గెస్ చేయలేం. సో ఇప్పటికైతే వాళ్ళు ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. ఎవరు సత్యనారాయణ రాజు, విఘ్నేశ్వర్ పుత్తూర్, ఇంకా అశ్విని కుమార్ అయితే ఒకటే మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు. ఇంకోటి విఘ్నేశ్వర్ పుత్తూర్ 2 మ్యాచ్లో కలిపి 4 వికెట్లు అయితే తీశాడు. సత్యనారాయణ రాజు మన తెలుగు అబ్బాయి, అతనైతే ఇంకా అంతగా పర్ఫామ్ చేయలేదు. బట్ ముంబై ఇండియన్స్ స్క్వాడ్లో చేరాడు కాబట్టి తొందరగానే తను కూడా పర్ఫామ్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. సో వాళ్ళ టీం ఎట్లా అంటే ఓపెనింగ్ అయితే రోహిత్ శర్మ, రియాన్ లింకిల్టన్, విల్ జాక్స్ ఆర్ ముజీబుల్ రెహమాన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి కొంచెం సాయిల్ నుంచి అసిస్టెన్స్ లభిస్తుంది స్పిన్నర్స్కి కాబట్టి రేపు మ్యాచ్లో. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. సో ఒక ముజీబుల్ రెహమాన్ కనుక టీంలో తీసుకుంటే విల్ జాక్స్ మాత్రం పక్కా టీం నుంచి బయట కూర్చోవాల్సిన పని అయితే జరుగుతుంది. బట్ హార్ష్ కాల్ అని చెప్పాలి. తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమందీర్, మిచెల్ సాండ్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, అశ్విని కుమార్, విఘ్నేశ్వర్ పుత్తూర్ ఆర్ సత్యనారాయణ రాజు. అశ్విని కుమార్ ఉంటాడంటే ఇప్పుడు విఘ్నేశ్వర్ పుత్తూర్ కూడా ఫస్ట్ మ్యాచ్ అంతా పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చోబడి అశ్విని కుమార్ మాత్రం ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం అంత బాగా పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ముంబై ఇండియన్స్ టీం వాళ్ళని తీస్తుందా అంటే కొంచెం డౌట్ అని చెప్పాలి అది. సో బౌలింగ్ వాళ్ళది ఏమైనా వీక్ ఉన్నట్టు బౌలింగ్ అయితే ముంబై ఇండియన్స్కి బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ పవర్ ప్లేలో వాళ్ళ ఇంపార్టెంట్ వికెట్స్ తీసే ట్రెంట్ బోల్ట్ లాస్ట్ టైం అయితే తీశాడు. సో అదే మ్యాచ్అప్ ఇప్పుడు మిచెల్ మార్ష్ ఇంకా ట్రెంట్ బోల్ట్ ఇద్దరి మధ్యలో. మిచెల్ మార్ష్ అయితే ఒక రెడ్ హాట్ ఫామ్ అంటే ఒక బీభత్సకరమైన ఫామ్లో ఉన్నాడు. ట్రెంట్ బోల్ట్ మొన్ననే ఫామ్లోకి వచ్చి సునీల్ నారాయణ వికెట్ తీశాడు, మంచి యార్కర్ బాల్ వేసి. సో అదే మ్యాచ్అప్ అంటే రేపు పొద్దున ఫస్ట్ మ్యాచ్అప్ వచ్చేసి మిచెల్ మార్ష్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. తర్వాత మ్యాచ్ వచ్చేసరికి ఆవిష్ ఖాన్ ఒక టీంలో ఉంటే తను ఎలా పర్ఫామ్ చేస్తాడు. ఆవిష్ ఖాన్ అయితే ఇప్పటికైతే అంతగా లేదు. సో ఆవిష్ ఖాన్ వర్సెస్ రోహిత్ శర్మ ఇంకా హార్దిక్ పాండ్యా ఇంకా రోహిత్ శర్మకి ఆవిష్ ఖాన్ మీద మంచి పై చేయి అయితే ఉంది. సో వాళ్ళ ముగ్గురు మధ్యలో బ్యాట్ ఎట్లా ఉంటుందో చెప్పాలి. సో ఇప్పుడు రవి బిష్నాయ్ ఎవరైతే 11 కోట్లు పెట్టి మన లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు రీటైన్ చేసుకొని రవి బిష్నాయ్కి ముంబై ఇండియన్స్ టీం మీద ఎక్స్పెషల్ ఒక ఇద్దరు ప్లేయర్స్ మీద చాలా మంచి రికార్డ్ అవుతుంది. అది ఎవరో కాదు, ఇండియన్ వైట్ బాల్ టీం కెప్టెన్ ఓడిఐలో అయిన రోహిత్ శర్మని తను వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన 6 ఇన్నింగ్స్లలో చూసుకుంటే రోహిత్ శర్మని రవి బిష్నాయ్ 3 సార్లు అవుట్ చేస్తారు. అదే 360 మిస్టర్ 360 ఆఫ్ ఇండియా అది ఎవరంటే సూర్యకుమార్ యాదవ్ని రవి బిష్నాయ్ 7 సార్లు అవుట్ చేశాడు. 7 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేశాడు. సో ఇద్దరి మీద ఇంచుమించు 3 సార్లు అయితే అవుట్ చేశాడు. సో రవి బిష్నాయ్ని వీళ్ళిద్దరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, వీళ్ళిద్దరు కలిసి రవి బిష్నాయ్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది రేపు ఒక మంచి మ్యాచ్అప్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే పంట్ ఈ మొత్తం 3 మ్యాచ్లు తను ఆడిన దాంట్లో చూసుకుంటే 13 బాళ్ళు ఫేస్ చేసి ఎస్పెషల్గా స్పిన్నర్స్కి 13 బాళ్ళు ఫేస్ చేసి కేవలం 6 రన్లు కొట్టి 2 సార్లు అవుట్ అయ్యాడు. సో స్పిన్ వర్సెస్ పంట్. ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్లో ఒక 3-4 మంచి స్పిన్నర్స్ ఉన్నారు. తను వాళ్ళు కావాలంటే విల్ జాక్స్ ఇంకా ముజిబుల్ రెహమాన్ ఆఫ్ స్పిన్ వేయగలుగుతారు. ఇంకోటి మన మిచెల్ సాండ్నర్ ఇంకా మన విఘ్నేశ్వర్ పుత్తూర్ లెగ్ స్పిన్ వేయగలరు. సో స్పిన్ ముంబై ఇండియన్స్కి ఎప్పుడు ఒక స్పిన్ అంతగా ఉండే హర్భజన్ సింగ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక మంచి స్పిన్నర్ లేను కూడా. బట్ ఈసారి మాత్రం వాళ్ళు ముజిబుల్ రెహమాన్ ఇంకా మిచెల్ సాండ్నర్ ఇద్దరు మంచి స్పిన్నర్స్. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక రేపు ఒక హై స్కోరింగ్ గేమ్ వస్తుందా అంటే డౌట్ఫుల్ అని చెప్పాలి. బట్ ఆల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 170-180 స్కోర్ అయితే ఉంటుంది. సో స్పిన్ని ఎవరైతే ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళే ఈ మ్యాచ్ గెలుస్తారు. బిగ్ షాట్స్ కాకుండా మళ్ళీ స్ట్రైక్ రొటేషన్ అంతా ఉంటారు. సో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఏం ఆశిస్తారంటే వాళ్ళ
ఎక్స్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ బ్యాట్కి పని చెప్పాలనుకుంటారు. ఒక లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఏం ఆశిస్తారంటే వాళ్ళ 27 కోట్లు పెట్టి కొన్న రిషబ్ పంట్ పర్ఫామ్ చేయాలని ఆశిస్తారు. సో వీళ్ళిద్దరూ పర్ఫామ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళిద్దరు టీమిండియాకి క్రూషియల్ ప్లేయర్స్ కాబట్టి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బెట్టింగ్కి దూరంగా ఉండే ఐదర్ బై బుక్కీస్ ఆర్ బై యాప్స్. పుణ్యానికి వచ్చే డబ్బులు పుణ్యానికే పోతాయి. ఇవాళ ఈవినింగ్ రివ్యూతో కలుద్దాం. గుడ్ డే, బాయ్.